Good evening, everyone. Welcome back to ICB sessions. So, if we see some of the classical textbooks, that is in Yoga Vasishta Grandham తీసుకుంటే the shloka number 712 to 720, it explains the imbalance in prana which affects the digestion. సో ఏమంటున్నారు అంటే యోగ వశిష్ఠలో మన ప్రాణవాయువు గాని కరెక్ట్ గా లేదు అని అనుకోండి, డైజెస్టివ్ సిస్టమ్ అనేది కంపల్సరీ ఎఫెక్ట్ అవుతుంది. సో మన శరీరంలో 5 ముఖ్య ప్రాణాలు, 5 ఉప ప్రాణాలు కూడా వాటి ఫంక్షనాలిటీని కరెక్ట్ గా చేయగలగాలి. ఇందులో ఏ ప్రాణవాయువు కూడా తను చేయవలసిన పని చేయకుండా ఉన్నా, ప్రాణవాయువు ఒక కంపోజిషన్ కరెక్ట్ గా లేకపోతే డైజెషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. డైజెషన్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా డిజీజ్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ఫ్రమ్ ప్రాణవాయువు. సో అవర్ బాడీ ఫ్రమ్ హెల్త్ టు ఇల్ హెల్త్, యూజువలీ ఇట్ హ్యాపెన్స్ ఫ్రమ్ ది ప్రాణమయ కోశ టు ది అన్నమయ కోశ. ప్రాణవాయువులో జరిగిన చిన్న ఇంబ్యాలెన్స్ వల్ల ఫిజికల్ బాడీలో మనకి డిజీజ్ అనేది కనిపిస్తుంది, అంటే అన్నమయ కోశలో డిజీజ్ అనేది కనిపిస్తుంది. సో దీస్ డిసీజెస్ క్యాన్ బి సైకోసోమాటిక్. సైకోసోమాటిక్ ఇన్ ది సెన్స్ సొమాటిక్ అంటే మైండ్. సో చాలా వరకు అన్ని రకాల డిజీజెస్, ఏ డిజీజ్ తీసుకున్నా, అది బీపీ తీసుకున్నా, లేదంటే పిసిఓడి తీసుకున్నా, డయాబెటీస్ తీసుకున్నా, విచ్ ఎవర్ డిజీజ్ యూ టేక్, మోస్ట్ ఆఫ్ ది డిజీజెస్ ఆర్ సైకోసోమాటిక్. సైకోసోమాటిక్ మీన్స్ విచ్ ఆర్ రైజ్డ్ ఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ ది మైండ్. మన మనసులో నుండి పుట్టి దాని యొక్క ఎఫెక్ట్ మన బాడీ మీద తెలుస్తుంది. డిజీజ్ అంటే ఏంటి? డిస్ ప్లస్ ఈజ్ గా ఉన్నాము అని అంటే అవర్ బాడీ ఈజ్ హెల్తీ. డిజీజ్ గా ఉన్నారంటే యు ఆర్ నాట్ ఫీలింగ్ ఈజ్ గా ఏం పని చేయలేకపోతున్నారు. ఆ ఏ పని ఏది చేయలేకపోతున్నారు? డయాబెటీస్ అయితే సరిగ్గా ఫుడ్ తినలేకపోతున్నారు, బీపీ అయితే సరిగ్గా బ్లడ్ ప్రెషర్ కరెక్ట్ గా లేదు, పిసిఓడి అయితే మీకు మెన్స్ట్రల్ సైకిల్ లో ప్రాబ్లమ్స్, హార్మోన్ లో ఇంబ్యాలెన్స్, ఇలా ఒక్కొక్కటి ఒక ప్రాబ్లం ఉంటది. ఇవన్నీ కూడా మైండ్ నుంచి ఉత్పన్నమైనది, మన మనస్సు నుంచి ఉత్పన్నమై అవి మన బాడీలో కనిపిస్తాయి. అదే సొమాటోసైకిక్, సీ ది డిఫరెన్స్. Psychosomatic means arising in the mind. Somatopsychic means arises in the body and affects the mind. Arises in మన శరీరంలో పుట్టి మైండ్ ని ఎఫెక్ట్ చేసేవి కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, శరీరంలో పుట్టి అని అంటే ఇప్పుడు మీకు యాక్సిడెంట్ అయింది అనుకోండి, అది మైండ్ నుంచి పుట్టింది కాదు. మీరు వెళ్తూ ఉన్నారు, ఏదో సమ్ రీజన్ వల్ల కింద పడ్డారు, ఒక యాక్సిడెంట్ అయింది, బాడీ వల్ల మైండ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. లెట్ మీ కరెక్ట్ మై సెల్ఫ్. సైకోసోమాటిక్ లో సైకో అంటే మైండ్ అండి, సొమాటిక్ అంటే బాడీ. మానసిక రుగ్మతలు సార్, మానసిక రుగ్మతలు, రైట్. దెన్ యోగిక్ ఫిజియాలజీ. సో ఇప్పుడు దాకా మనం ఈ పంచకోశాలు చూసాం కదా, ఇది యాక్చువల్లీ మీరు బాగా గమనిస్తే ఇట్ ఆల్వేస్ ఇండికేట్ యోగిక్ ఫిజియాలజీ వేరే, వెస్ట్రన్ ఫిజియాలజీ వేరే. ఫిజియాలజీ అంటే మన శరీర నిర్మాణము వెస్ట్రన్ ఫిలాసఫీ ప్రకారం చూస్తే ఒక బాడీ ఉంటది, 9 సిస్టమ్స్ ఉంటాయి, డైజెస్టివ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, అలా చెప్పుకుంటూ వెళ్తారు. యోగిక్ ఫిజియాలజీ ఏం చెప్తుంది? శరీరంలో 5 పొరలు ఉంటాయి, ఒక్కొక్క పొరకి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే పొర మనం క్లియర్ చేసుకుంటూ వాటిని హెల్త్ పరంగా బాగు చేసుకోవాలి, వెళ్ళాలి అని అంటారు. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? యోగిక్ ఫిజియాలజీ ప్రకారము మన బాడీలో ఉత్పన్నమయ్యే ఏ డిజీజ్ అయినా, విచ్ ఎవర్ డిజీజ్ ఇట్ ఈస్, వెదర్ ఇట్ ఈస్ సైకోసోమాటిక్ ఆర్ సొమాటోసైకిక్, ఇట్ డిపెండ్స్ అపాన్ ది ప్రాణవాయువు. ప్రాణవాయువు సరిగ్గా లేనందువల్ల ఎటువంటి డిజీజ్ అయినా రావచ్చు. సో వి షుడ్ ఆల్వేస్ టేక్ కేర్ దట్ అవర్ ప్రాణవాయువు ఇస్ వెరీ గుడ్. ప్రాణవాయువు ఈజీగా హ్యాపీగా ఫ్లో అవుతూ ఉండాలి, ఎక్కడ బ్లాక్స్ అనేవి ఉండకూడదు. సో ఇందాక చెప్పినట్టు, ఇఫ్ అవర్ ప్రాణవాయు ఇస్ వెరీ గుడ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రీలీ వేర్ ఇన్ ది నాడీస్ అంటే ఏంటి? నరాలు అంటే ఒక ఎలక్ట్రిక్ వైర్స్ అనుకోండి, మొత్తం బాడీ నిండా వైర్లు ఉన్నాయి. ఈ వైర్లు మొత్తంలో ఎనర్జీ, కరెంట్ పోతూ ఉంది. ఈ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాణవాయు నుంచి వస్తుంది. ఎక్కడైనా ఒక వైర్ అనేది బ్రేక్ అయినా, వైర్ మెలి తిప్పున్నా అక్కడ కరెంట్ అనేది పాస్ అవ్వదు. కరెంట్ పాస్ అవ్వకపోతే ఆ చుట్టూ ఉండే ఆర్గన్ కి యాక్షన్, కరెంట్ రాదనమాట, పవర్ రాకపోతే డిమ్ అయిపోతుంది, అది పని చేయదు, లైట్ అనేది అక్కడ ఉండదు. సో మనం నాడీ చుట్టూ కూడా శ్వాస, మనం ఇన్హేల్ ఎక్సేల్ కరెక్ట్ గా చేస్తూ ఉంటే ఆ వైర్ ద్వారా ప్రొడ్యూస్ అయిన కరెంటు అన్ని పార్ట్స్ కి వెళ్తూ ఉంటది. అది ఏం చేస్తుంది? ఇట్ నరిషెస్ ది మజిల్స్, కండరాలు, నర్వ్స్, సెల్స్, ఆర్గన్స్ అండ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ
టు ఎన్హాన్స్ వైటాలిటీ అంటే ఏమీ లేదు, స్ట్రెంగ్త్ అండ్ వైటాలిటీ, జీవశక్తి. సో మనం లైఫ్ మొత్తము ఆ శక్తితో, ఒక మంచి శక్తితో ప్రకాశంగా మనం ఉండాలి అంటే ఆ వైటాలిటీ, లైఫ్ ఫోర్స్ అనేది ఉండాలి అంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ ప్రాణ అనేది ఉండాలి. So as we say in yogic anatomy, there exist 5 vital sheaths that encompass the body, and these 5 pranas are part of the pranamaya kosha, and this pranamaya kosha is also termed as the pranic body. And lifestyle plays a big role in maintaining the health of the pranavayu. Lifestyle anedi chala I mean it is one of the important factor which plays an important role to keep our pranic body healthy. So always concentrate on ప్రాణాయామ. ఇది చెప్పడానికి ఈ స్లైడ్. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడుండే రైట్ నౌ you might have seen there might be many yoga teachers. When we are teaching yogic classes to them, few people they won't agree if I only teach pranayama, and few people, even if I am teaching for 10 to 15 minutes, they think that pranayama is not going to help them. ఏంటండి ప్రాణాయామం ఏముందండి, ఇన్హేలు ఎగ్జేలు ఈ ముక్కుతో తీసుకోమంటారు, ఆ ముక్కుతో తీసుకోమంటారు, ఏంటిది, దీనివల్ల మాకు ఫ్యాట్ తగ్గదు, దీనివల్ల మాకు ఫిట్నెస్ రాదు, ఇలాంటి మైండ్ సెట్ తో ఉంటారు. మనం ఎంత చెప్పాలని ట్రై చేస్తున్నా, ఎంతో ఎంతూజియాజం తో చెప్పినా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆసనాలు ఒకటి చేస్తే చాలు, ఆసనాలు సూర్య నమస్కారాలు చేసుకుంటే నా బాడీ హెల్తీగా ఉంటది అనే ఫీలింగ్ ఉంటది. వాళ్ళకి ప్రాణాయామ ఒక మెయిన్ అడ్వాంటేజ్, అసలు ప్రాణాయామ చేస్తేనే ఆసనాస్ యొక్క ఎఫెక్ట్ బాగుంటది అనే విషయం చాలా మందికి తెలీదు. ఈ టీచర్స్ కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ చెప్పాలని ట్రై చేస్తారు కొంతమంది, కానీ క్లయింట్స్ వినకపోయినందువల్ల ఓన్లీ ఆసనాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అలా చేసిన మేబీ ఇనిషియలీ బెనిఫిట్ వస్తుందేమో కానీ ఆ తర్వాత ఆ బెనిఫిట్ అనేది వాళ్ళు పొందలేరు. సో ప్రాణాయామ మీద కూడా మనం తీసుకునే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 week లో 5 classes తీసుకుంటే ఎక్స్క్లూజివ్లీ 1 day ఒక 10 to 15 minutes కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రాణమయ కోశ అంటే ఏంటి, ప్రాణవాయు ఎందుకు ఇంపార్టెంట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఏ రేషియోలో తీసుకోవాలి, ఎందుకు ఎగ్జలేషన్ డబల్ ది ఇన్హలేషన్ ఉండాలి, బందాస్ ఎప్పుడు చేయాలి, బంద అంటే మనం తీసుకున్న ఎయిర్ ని మనం జలంధర బంద, ఉద్దయన బంద, మూల బంద ఎప్పుడు వేయాలి, బిగినర్స్ వేయాలన్నా, ఇంటర్మీడియట్ వాళ్ళు వేయాలన్నా, అడ్వాన్స్డ్ వాళ్ళు వేయాలన్నా, ఎంతసేపు శ్వాసని బంధించి పెట్టాలి, నాడీ శుద్ధి ప్రాణాయామలో 1:4:2 రేషియో ఎందుకు చేయాలి, దాని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి, స్లోగా మనం ప్రాణవాయు ఒక ఇంపార్టెన్స్ చెప్పాలి. అలా చెప్తేనే వాళ్ళు ఇన్హలేషన్ ఎగ్జలేషన్ ఎక్కువ తీసుకుంటారు, లేదంటే వాళ్ళకి దీని మీద ఇంట్రెస్ట్ ఉండదు. సో ఆల్వేస్ రిమెంబర్ దట్ ప్రాణవాయు దట్ ఈస్ ది మెయిన్ వాయు ఫర్ అవర్ లైఫ్. మన శ్వాసకి మన శరీరానికి అదే ఇంపార్టెంట్ కాబట్టి ప్రాణాయామ గురించి కూడా ఎక్కువగా క్లాస్ చెప్పండి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. సో ఇది చాలా బ్యూటిఫుల్ శ్లోక. ఈ శ్లోక యొక్క మీనింగ్ ఏంటంటే ప్రాణవాయువు గురించి, ఇంపార్టెన్స్ ప్రాణవాయువు గురించి చెప్తున్నారు. I am present in all beings in the form of digestive fire. శ్వాస అనేది అన్ని చోట్ల, ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ బీయింగ్స్. లివింగ్ లైఫ్ ఉండే ప్రతి ఒక్కరిలో ఉన్నాము ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డైజెస్టివ్ ఫైర్ లాగా ఉంటుంది. యునైటెడ్ విత్ ది ప్రాణ ఎగ్జలేషన్ అండ్ అపాన ఇన్హలేషన్, ఇట్ ఈస్ ఐ హూ కన్స్యూమ్ ది 4 kinds of food. మనం తీసుకునే ఆహారాన్ని, మనం ఎటువంటి ఆహారం తీసుకున్న ఆహారాన్ని యూజువల్ గా 4 విధాలుగా విభజించారు. సో మనం తీసుకున్న ఆహారాన్ని డైజెస్ట్ చేయాలి అని అంటే ప్రాణవాయుని అపానవాయుని ఈ రెండింటిని కలుపుతూ, అంటే ఇట్ ఈస్ యునైటెడ్ విత్ ప్రాణవాయు అండ్ అపానవాయు. యునైట్ చేసేది ఏంటి, కింద ఉండే మధ్యలో ఉండే సమాన వాయు, దట్ ఈస్ ది డైజెస్టివ్ ఫైర్. సో ఇట్ ఈస్ మీ, నేను అందరిలో ప్రాణశక్తి ఉండే అందరిలో ఉన్నాను. ఏ విధంగా ఉంటున్నాను, జఠరాగ్నిగా ఉంటున్నాను. మరి నేను ఏం చేస్తున్నాను, ప్రాణవాయుని అపానవాయుని రెండింటిని యునైట్ చేసుకుంటూ మనం అందరం బతకడానికి హెల్ప్ చేసేది నేనే, మనం తీసుకున్న ఫుడ్ ని కన్స్యూమ్ చేయడానికి అని. సో దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ శ్లోక టు ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది ప్రాణవాయువు.
భోజన విధి, మనం రైట్ వే టు హ్యావ్ మీల్. మనం ఎప్పుడు భోజనానికి కూర్చునేటప్పుడు ఓం ప్రాణాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఫస్ట్ ఆఫరింగ్ ఓం ప్రాణాయ స్వాహ, సెకండ్ ఆఫరింగ్ ఓం వ్యానాయ స్వాహ, థర్డ్ ఆఫరింగ్ ఓం అపానాయ స్వాహ, ఫోర్త్ ఓం సమానాయ స్వాహ, ఫిఫ్త్ ఆఫరింగ్ ఓం ఉడానాయ స్వాహ. సో మనం భోజనం చేసేటప్పుడు మనం ఒక్కొక్కటి 5 స్టెప్స్ లో, అంటే 5 సార్లు మనం ఇలా చెప్పుకుంటాము. ప్రాణాయ స్వాహ అంటే ఫస్ట్ ఆఫరింగ్, ఇట్ ఈస్ ప్రాణ విచ్ స్వాలోస్ ది ఫుడ్. ప్రాణవాయుతో నేను భోజనాన్ని తీసుకుంటున్నాను. స్వాలో అంటే నేను మింగుతూ ఉన్నాను. ది ప్రాణ బీయింగ్ సాటిస్ఫైడ్, ఐ, సన్, హెవెన్ ఆర్ ఆల్ సాటిస్ఫైడ్. ప్రాణవాయు సాటిస్ఫై అయినప్పుడు కళ్ళు, సూర్యుడు, హెవెన్ స్వర్గము సాటిస్ఫై అయ్యింది. సెకండ్ ఆఫరింగ్ ఓం వ్యానాయ స్వాహ, ఇట్ రిటైన్స్ ది స్వాలోడ్ ఫుడ్ ఇన్ ది స్టమక్. మనం తీసుకున్న ఆహారం స్టమక్ లో, పొట్టలో కాసేపు ఉంటుంది. ఇట్ సాటిస్ఫైస్ ది ఇయర్, చెవులు, మూన్ చంద్రుడు, క్వార్టర్స్ ఆల్ సాటిస్ఫైడ్, చుట్టూ ఉండే అస్ట్రాలజీ అంటే చంద్రుడు, దాని తర్వాత చుట్టూ ఉండేవన్నీ కూడా సాటిస్ఫై అయింది. థర్డ్ ఆఫరింగ్ ఓం అపానాయ స్వాహ. సో ది ఓం అపానాయ స్వాహ, ఇట్ సేస్ దట్ ఇట్ పాసెస్ ది ఫీషెస్ అవుట్ ఆఫ్ ది బాడీ. ఫుడ్ తిన్నాక డైజెస్ట్ అయ్యి మలం రూపంలో బయటకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. సో అపాన వాయు బీయింగ్ సాటిస్ఫైడ్, స్పీచ్, ఫైర్, ఎర్త్. స్పీచ్ అంటే వాక్కు, ఫైర్ నిప్పు, ఎర్త్ పృథ్వీ, ఈ 3 కూడా సాటిస్ఫై చేస్తున్నాము. ఫోర్త్ ఆఫరింగ్ సమానాయ స్వాహ, ది డైజెషన్ ఆఫ్ ది ఫుడ్ ఇన్ ది రోల్ ఆఫ్ సమాన. ఇట్ హెల్ప్స్ టు సాటిస్ఫై ది మైండ్, రెయిన్ గాడ్, లైటింగ్ సాటిస్ఫైడ్. ఉడానాయ స్వాహ, ఇట్ ప్లేస్ ది పార్ట్ ఆఫ్ కన్వర్టింగ్ ది బ్లడ్ ఇన్ టు ఫ్లెష్. ఫుడ్ తినేసాము, జీర్ణం అయిపోయింది, అందులోంచి న్యూట్రియన్స్ కావాలి కదా, ఆ న్యూట్రియన్స్ బ్లడ్ లో కన్వర్ట్ అవుతుంది. ఆ బ్లడ్ సప్త ధాతువులో కన్వర్ట్ అయ్యి కండరా స్టార్ట్ అవుతాయి ఇంటూ ఫ్లెష్. ద ఉడానా బీయింగ్ సాటిస్ఫైడ్, స్కిన్, ఎయిర్, స్పేస్ సాటిస్ఫైడ్. సో ఇది యాక్చువల్లీ మిస్బస్ లో లేదు. సో పాత రోజుల్లో భోజనం చేసేటప్పుడు బ్రాహ్మణులు ఇలా 5 సార్లు శ్లోకాలు చెప్పుకొని చేసేవాళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you, sir. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Thank you, madam. థ్యాంక్ యూ సార్. Thank you, ma'am.